ఈ వైరుధ్యాన్ని ముందు సాల్వ్ చేయాలి. దీన్ని మనం పరిష్కారం చేయాలి. అందుకనే ఇది సంవత్సరాల తరబడి నుంచి వస్తున్నట్టు వైరుధ్యం. దేశానికి స్వాతంత్రం వచ్చింది కానీ తెలంగాణలో బడుగు బలహీన వర్గాలకు స్వాతంత్రం ఎక్కడొచ్చింది? వీళ్ళు స్వతంత్రంగా ఎక్కడ నిర్ణయాలు తీసుకుంటున్నారు? చట్టాలు శాసనాలు చేసేదంతా కాంట్రాక్టర్లు, ధనికులు, కాంగ్రెస్ పార్టీ రూపంలో, బీఆర్ఎస్ రూపంలో, బీజేపీ రూపంలో ఎన్నికై వాళ్ళు చట్టాలు చేస్తుంటే వీళ్ళు ఉంటున్నారు. వాళ్ళు ప్రేక్షకులుగా మారినటువంటి పరిస్థితి ఉంది. ఇది కూడా ఒక ప్రమాదమే. అంతకంటే ఎక్కువ ప్రమాదం ఇది ఇంకా ప్రధానమైంది. కాంశీరామ్ గారు చెప్పినటువంటి ఉద్యమం మేము 1986 నుంచే 89 నుంచే బీఎస్పీని ఇక్కడ స్థాపించి ఇక్కడ ఈ జనానికి రాజ్యాధికారాన్ని పంచి ఇవ్వాలి, ఎమ్మెల్యే టికెట్లు పంచి ఇవ్వాలి, నామినేటెడ్ పదవులు పంచి ఇవ్వాలి, బడ్జెట్ పంచి ఇవ్వాలని మేము ఉద్యమాలు చేస్తున్నాం సమానత్వం కోసం. మేము చేసేది అదే కదా. కొంతమంది పెత్తనాన్ని అరికట్టడం కోసమే మేము ఉద్యమాలు చేస్తున్నాము. ఇది ప్రధానమైంది కదా. ఈ వైరుధ్యాన్ని ముందు బ్రేక్ చేసేయాలి. దీని కాకుండా కొంతమంది ఏంటంటే తెలంగాణ సమస్య